క్షేమ చచ్చిపోయినా దోషం వచ్చింది. బాబా గుడి నేను ఒట్టు పవిత్రేణ పురాణినా శుక్రేణ పవిత్రేణ సమేణ ఇదం బ్రహ్మపుడేవ అవును మా కట్ట
ఓకే चतुष्पदे ओम शांति शांति यजमानस्य गोत्रोद्भवस्य पर्वलगोत्रोद्भवस्य सनपर्लगोत्रो यजमान राजाधिराजाय प्रथम्य साहिने समानं भवति सदाय पुरुषेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति सदञ्जीवो सदतो वर्धमान इत्यभिनगमो भवति सतमिति सतन्तीर्थमायुर्मरुतयेन वर्धयति
ఆదివారపేట మార్కెట్ సమీపంలో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే దాదాపు 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఆ స్వామి హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ షిరిడీ సాయి ప్రేమ మందిరం దాదాపుగా 5 సంవత్సరాల క్రితం ప్రారంభించుకొని ఒక మంచి సత్సంకల్పంతో ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాలు దాదాపుగా 500 మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో 50 రోజుల పాటు కూడా మరి ప్రతిరోజు అయ్యప్ప స్వాములకి భిక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా అలాగే 40 లక్షల రూపాయలతో మరి నిర్మించుకుంటున్నటువంటి ప్రసాదాలయాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి సత్సంగ సభ్యులందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు నియోజకవర్గం ఆదివారపేట సెంటర్లో ఉన్నటువంటి షిరిడీ సాయిబాబా మందిరం వద్ద మరి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అభయాంజనేయ స్వామి గారి విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ అన్నదాన కార్యక్రమానికి ఒక భవనాన్ని షెల్టర్ ప్లేస్ నిర్ణయించి ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిగింది. ఎక్కడైతే లక్షవారం కానీ అదేవిధంగా అయ్యప్ప స్వాముల యొక్క మాలలు ధరించినప్పుడు ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. వారందరికి కూడా ఒక షెల్టర్ ఉండాలి. ఈ దేవాలయానికి సంబంధించి ఒక భవనాన్ని ఉండాలన్న ఆలోచనతో మరి ఇక్కడ కమిటీ వారు ఇస్రపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వారికి మరి పూర్తి సహకారాన్ని అందించి ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణ సంటి గారు మరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి, దైవ చింతన ఉండాలి, ప్రజల్లో మార్పు రావాలి, మంచి సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నటువంటి ఆలోచనతో మరి గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. షిరిడీ సాయిబాబా దేవాలయం ఆదివారపేట ఏదైతే పునాదిగా అత్యారంగం కోసం ఈ దేవాలయంలో ఏదైతే భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడంలో ఒక మందిరం కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏదైతే వాళ్ళందరికీ కూడా వెనకాల ఉన్న స్థలంలో మీరు కట్టుకోండి, ఇబ్బంది లేదని చెప్పాం. వారు అనతి కాలంలోనే మరి భక్తుల సహకారంతో అందరి సహకారంతో మరి ఆ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఏదైతే భక్తులందరూ కూడా ఈ షిరిడీ సాయిబాబాని కొలుస్తున్నారో అలాగే అభయాంజనేయ స్వామిని కూడా కొలవాలనే ఉద్దేశంతో వీళ్ళ భక్తుల్లో ఒక కోరిక కలిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కూడా మరి వీళ్ళ కమిటీ వారు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఏదైతే ప్రజల్లో మరి భక్తిభావం పెంపొందించాలి, ఏదైతే ఇక్కడ షిరిడీ సాయిబాబాలో ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందనేది ఒక సంకల్పం ఉందో ఆ సంకల్పానికి బలం చేకూరుస్తూ మరి అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి గురువారం కూడా మరి అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఏదైతే అయ్యప్ప స్వాములకి 50 రోజుల పాటు కూడా వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా భక్తులందరి సహకారంతో వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క కృప ఉండటం వల్లే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ముందు కూడా అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ వారిని మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.